దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయము 7 నుండి 9 వచనాల వరకు ఉన్న మాటలను చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయము 7 నుండి 9 వచనాల వరకు ఉన్న మాటలను చదువుకుందాం. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచువలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టునట్లును వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదను. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాలకు రాసిన 2వ గ్రంథంలో 30 అధ్యాయము ఈ 7 నుండి 9 వచనాల వరకు చదవబడిన వాక్య భాగములో కొన్ని విషయాలు మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. అందులో దేవుడు మాట్లాడుతూ తన ప్రజలతో చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మీ పితరులైనటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా ద్రోహము చేసినందున వారు దేవుని యొక్క ఉగ్రతకు మరి పాత్రులై వారు అనేక రీతిగా నాశనం అయిపోయారు. వారి వల్లే మీరు ఉండొద్దు, వారి వల్లే మీరు ప్రవర్తింపకుడి అని చెప్తూ తర్వాత అన్నాడు, వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. ప్రియులారా, గతాన్ని దేవుని బిడ్డలైన వారికి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఏంటంటే, ఆశీర్వదించబడాల్సిన దేవుని బిడ్డలు నాశనమైన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు చూస్తూ ఉన్నాం. దేవుడు తన పోలిక చొప్పున మనుషులను చేసిన తర్వాత వారిని దేవుడు ఆశీర్వదించాను. ఎట్లనగా అంటూ వారు విశాలపరచబడాలని, అంతకంతకు వారు అభివృద్ధిలోనికి రావాలని, వారు నలుమూలలా విస్తరించాలని, మానవుల పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆకాంక్ష కోరికను దేవుడు అనాది కాలంలోనే వ్యక్తపరిచాడు. దేవుడు వారిని దీవించాడు. అయితే దీవించబడిన ప్రజలు దీవెనకు బదులుగా శాపాన్ని పొందుతూ వచ్చారు. అనేక సందర్భాల్లో భయంకరమైనటువంటి ఆ స్థితిగతులు గుండా వారు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఏ దేవుడైతే ప్రజలు దీవించబడాలని కోరుకున్నాడో, లేక ప్రజలను దీవించాడో, ఆ దేవుడే జలప్రళయం రప్పించి సమూలంగా ప్రజలందరినీ కూడా నాశనం చేసిన సందర్భం కనబడుతూ ఉంది. అగ్ని ఆకాశం నుంచి కురిపించి పిల్లల భయంకరంగా 2 పట్టణాలను నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎందుకు జరిగింది? అసలు దేవుడు రక్షించడానికి వచ్చిన దేవుడు ఎందుకు శిక్షిస్తూ వచ్చాడు? పిల్లరా, ఇక్కడ చాలా క్లియర్గా ఆనాటి దినాల్లో దేవుని వర్తమానం వింటున్న వారికి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పితరులైన వారు దేవునికి వ్యతిరేకంగా జీవించినందున వారిని నేను విసర్జించాను, వారి ప్రవర్తన ఫలమును వారికి ఇచ్చాను అని చెప్తూ, అయితే వారిని ఎందుకు శిక్షించాను అనే మాట గురించి మాట్లాడుతూ అంటాడు, వారి ప్రవర్తన ఎట్టిదో మీకు చూపించాలని లేక అగపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించాను. వాస్తవానికి ఎవరిని దేవుడు నాశనం చేయాలని ఆయన ఉద్దేశం కాదు.
తర్వాత తరాలలో ఉన్నటువంటి వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే కొన్నిసార్లు ఈ నష్టాలను కలిగించాడట దేవుడు. దేవునికి స్తోత్రం. ఆనాటి దినాల్లో నష్టపోయిన వారు పిల్లరా, భూమి సృష్టించబడి ప్రారంభ దినాలలో నోవాహు కాలంలో నష్టపోయిన వారికంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు కొన్ని కోట్ల మంది ఎక్కువగా ఉన్నారు. పిల్లలు, ఆనాటి మొదటి దినాల్లో ఉన్న మనుషుల కంటే రాబోతున్న దినాల్లో ఇంకా తరతరాలుగా మనుషులు కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఈ కోట్ల మంది ప్రజలకు దేవునికి భయము కలగాలి అంటే ఆ కొద్దిమంది ప్రజలకు, అంటే కొద్దిమంది అని కాదు, ఆనాటి దినాల్లో ఉన్న కొద్దిమంది పిల్లరా ఆ జలప్రళయంలో ఎప్పుడైతే నాశనమయ్యారో ఆ సంగతి రానున్న దినాలలో రానున్న తరాల వారికి ఒక భయము కలిగించడానికి సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు అగ్ని కురిపించిన తర్వాత ఆ సంగతి వినటువంటి తర్వాత తరాల వారు దేవునికి భయపడి దేవునికి లోబడి ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే వాటిని తర్వాత దినాలలో ఉన్న ప్రజలకు కనపరచాలనే ఉద్దేశంతోనే దేవుడు వారికి వినాశనమునకు అప్పగించడం అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లలు, ఉదాహరణకి స్కూల్లో ఎవరైనా ఒకరు హోంవర్క్ చేయకుండా, చెప్పిన పని చేయకుండా అల్లరి చేస్తున్నారు అనుకోండి, టీచర్ వాళ్ళని కొడతారు. ఎందుకు కొడతారు అని అంటే చేసిన తప్పుకి వారిని శిక్షించడం ఒక రకమైతే, వారిని శిక్షించడం చూసిన మిగిలిన వారందరికీ ఈ భయం కలుగుతుంది. వాడు ఆ పని చేశాడు కనుకనే వాడిని ఏం చేశారు? కొట్టారు. మనము అలా చేస్తే మనల్ని కూడా కొడతారు. వాడు ఆ పని చేయలేదు కనుక వాడిని గద్దించారు, మనము ఆ పని చేయకపోతే మనల్ని కూడా గద్దిస్తారు అనే భయము తర్వాత మిగిలిన వారికి కలగాలని ఖచ్చితంగా వారిని దండిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి పిలిస్తే మీరు ఎందుకు శాపగ్రస్తులు అవుతున్నారు? మీరు శాపగ్రస్తులు అవుతుంటే సహించలేకపోతా ఉన్నాను. అందరికీ నేను చెప్పడం కంటే ఇటువంటి కొన్ని దృష్టాంతాలు మీ ముందుంచితే వాటిని బట్టి మీరు భయము కలిగి నా యెడల భక్తి కలిగి ఉంటారని కొన్ని వినాశనమైనటువంటి క్రియలు నేను చేస్తూ వచ్చాను అని దేవుడు తాను చేసిన వాటిని గురించి పశ్చాత్తాపపడుతూనే మానవులైన వారికి వివరణిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తరువాత 8వ వచనంలో మనం చూస్తే, ఆ పితరులైన వారు ప్రవర్తన దేవుడికి అనుకూలంగా లేదట, అందుకే వారిని వినాశనకు అప్పగించాడట. అయితే ఏంటి వారి ప్రవర్తన విషయంలో వచ్చిన తేడా ఏంటి, వారిలో ఉన్న లోపాలేంటి అని మనం ఆలోచన చేస్తే, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఉండండి అన్నాడు మొట్టమొదటి మాట. దేవునికి స్తోత్రం. మొదటిగా వారి ప్రవర్తనలో ఉన్న లోపాలను గురించి మాట్లాడుతూ, మొదటి లోపం ఏంటంట, వారు అవిధేయులుగా ఉన్నారు, దేవునికి లోబడి ఉండలేదు. ఇంకా చెప్పాలంటే మన పితరులైన వారు నాశనకు పాత్రులైనటువంటి మన పూర్వీకులైనటువంటి వారు, లేక మన ముందు తరము వారు, మన సహోదరులైన వారిలో ఉన్న లోపం ఏంటంటే అవిధేయులుగా ఉండి దేవునికి లోబడని వారిగా ఉన్నారు. అందుకే వారిని దేవుడు వినాశనానికి అప్పగించాడు.